హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమ్ ఈజ్ చిన్ని జ్ఞాపకాలు. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి, పేషెన్స్గా మన ఛానల్స్ని వాచ్ చేసినందుకు. ఇంకా ముందు ఎన్నో మంచి వీడియోస్ కూడా చేస్తూ మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే నా సైడ్ నుంచి మీకు ఇస్తాను. అది మీకు హెల్ప్ఫుల్ కూడా అవుతుంది. అలాగే ఈరోజు మన ఛానల్లో చూసినట్టయితే రైనీ సీజన్ అనేది అందరికీ తెలిసిందే. మార్నింగ్ మనకి ఎండలు కాస్తున్నాయి, ఈవినింగ్ వచ్చేసరికి కంప్లీట్గా తడిచి ముద్దయిపోతున్నాం. అలాంటి టైంలో మీకోసం ఈ వామాకు బజ్జీ అనేది తయారు చేస్తున్నాను. వీలైతే మీరు కూడా ఫాలో అయ్యి సేమ్ ఇలా బజ్జీని ట్రై చేయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. వీడియో ఎండింగ్ వరకు చూడండి. చాలా సింపుల్ అండి ఇది. ఒకసారి చూస్తే మీరు డైరెక్ట్గా మీరు ఓన్గా చేసుకోగలరు. వీడియో ఎండింగ్లో నేను తినే విధానం కానీ చూస్తుంటే మీరు కూడా నాలాగా సేమ్ వెంటనే ఈవినింగ్ టైంలో చేసుకొని తినాలనిపిస్తుంది. అంటే ఇప్పుడే. ఈ వామాకు మన ఇంట్లో మన కుండీలో పెంచుకోవచ్చండి. నేను కూడా ఇంట్లో పెంచుకున్నవే ఒక 10-20 మన ఇంట్లో ఉండే పర్సన్స్ బట్టి మంచిగా ఒక 5-6 వచ్చే విధంగా ఫ్రెష్గా క్లీన్ చేసి హెల్తీగా తినొచ్చండి. ఇప్పుడు బయట మనం కొనుక్కొని తింటున్నాం, కానీ మన ఇంట్లో చేసుకున్న ఆయిల్స్ కానీ కంపేర్ చేసుకుంటే మన హెల్త్కి ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మీరు కొంచెం మన బద్ధకాన్ని పక్కన పెట్టి ఒక 15-20 మినిట్స్ మ్యాక్సిమం చాలండి. మనకు నచ్చే విధంగా చేసుకుంటే హెల్త్ కూడా ఆయిల్స్ చేంజ్ అవ్వకుండా ఉంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా అలా ఆయిల్లో బజ్జీ ఎలా పొంగుతుందో. ఏమీ లేదండి, ఒక 100 గ్రాముల శనగపిండి తీసుకొని కొంచెం ఉప్పు, వాము వేసి వాటర్ వేసి కొంచెం కలుపుకోవాలండి. అది మరి పలచగా కాకుండా చిక్కగా కాకుండా. కారం అనేది మనకు తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం వామాకు ములిగి అంటే విధంగా ఉంటే సరిపోతుంది. బజ్జీ అనేది జస్ట్ మనం మరిగే ఆయిల్లో వేసుకుంటే ఇమ్మీడియట్గా వామాకు బజ్జీ అనేది ఒక 5-10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుందండి. ఈ వర్షంలో ఈ చల్లనైన వాతావరణంలో వామాకు బజ్జీ తింటే ఎప్పటికీ వదలరు. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.